ఈరోజు మనం శతాబ్దాలుగా నిధి అన్వేషకులను చరిత్రకారులను వెంటాడుతున్న ఒక రహస్యం గురించి మాట్లాడుకుందాం. భారతదేశంలో ఒకప్పుడు ఒక రాజు తన అపారమైన సంపదను ఒకే ఒక రాయితో మూసేసిన గుహలో దాచాడని ఒక కథ ప్రచారంలో ఉంది. అదే బింబిసార చక్రవర్తి నిధి రహస్యం. అసలు ఈ మొత్తం కథకు గుండకాయ లాంటిది ఈ గుహే. వేల ఏళ్ల క్రితం ఒకే ఒక బండరాయితో మూసేసిన ఈ ద్వారం వెనక కోట్లకు పడగలెత్తే నిధి ఉందని ఓ బలమైన నమ్మకం. దాన్ని తెరచే రహస్య తాళం కోసం ఇప్పటికీ అన్వేషణ సాగుతూనే ఉంది. సరే, ఇంత పెద్ద నిధి, దాన్ని దాచిపెట్టాల్సిన అవసరం ఎవరికొచ్చింది? ఇంతకీ ఎవరా రాజు? ఆ పురాణం వెనుక ఉన్న ఆ చారిత్రక పాలకుడు రాజు బింబిసారుడి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బింబిసారుడు అంటే ఆషామాషీ రాజేం కాదు. భారతదేశ చరిత్రను మలుపు తిప్పిన హర్యంక వంశ స్థాపకుడు. చెప్పాలంటే ఆయన పరిపాలిస్తున్న కాలంలోనే గౌతమబుద్ధుడు, మహావీరుడు తమ బోధనలు చేస్తున్నారు. అంటే అదెంత కీలకమైన సమయమో ఆలోచించండి. కేవలం 16 ఏళ్లకే ఆలోచించండి, జస్ట్ 16 ఏళ్లకే సింహాసనం ఎక్కి ఏకంగా 52 సంవత్సరాలు పరిపాలించాడు. ఆయన పాలనలో మగధ ఒక స్వర్ణ యుగాన్ని చూసింది. కాని ఆయన పాలన ఎంత గొప్పగా ఉందో దాని ముగింపు అంతే విషాదంగా మారింది. మరి ఇంత సంపద ఎలా వచ్చిందంటారు? బింబిసారుడు కేవలం యోధుడు కాదు, చాలా తెలివైన పాలకుడు. ఒకవైపు అంగరాజ్యాన్ని గెలిచి బంగాళాఖాతం వాణిజ్య మార్గాల్ని చేజిక్కించుకున్నాడు. మరోవైపు కోసల రాకుమారిని పెళ్లి చేసుకుని కట్నంగా ఏకంగా కాశీనే సంపాదించాడు. దానినుంచి వచ్చే ఆదాయం ఎంతంటే ఏటా 1,00,000 నాణేలు. అలా ఖజానా నిండిపోయింది. అంతా బాగానే ఉంది. మరి ఇంత సంపదను దాచిపెట్టాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? అసలు కథ ఇక్కడే మొదలవుతుంది, ఒక కుటుంబంలో ఒక కొడుకు చేసిన రాజద్రోహంతో. జానపద కథలు ఏం చెబుతాయంటే, అధికారం కోసం కన్నకొడుకే అజాతశత్రువు తండ్రిని బంధించాడు. అప్పుడు ఆ సంపదంతా దురాశపరుడైన కొడుకు చేతికి చిక్కకూడదని రాణిదాన్ని ఓ రహస్య ప్రదేశంలో దాచిపెట్టిందట. చూసారా, ఈ తండ్రి కొడుకుల మధ్య జరిగిన గొడవే ఈ కథకు ప్రాణం. ఇందులో పేరాస ఉంది, ద్రోహముంది, మళ్ళీ ఆ దాచిన నిధి అనే థ్రిల్ ఉంది. అందుకే కదా ఇన్ని వందలేళ్లైనా ఈ కథ ఇంకా బతికే ఉంది. సరే, కథలు పక్కన పెడితే నిజంగా ఆ ప్రదేశం ఎక్కడుంది, ఆ నిధి కోసం మనం ఎక్కడికి వెళ్ళాలి? పదండి, ఇప్పుడు ఆ ప్రదేశాన్ని చూద్దాం. ఆ ప్రదేశం పేరే సోన్ భండార్, అంటే బంగారు నిల్వ. బీహార్లోని రాజ్గిర్ కొండల్లో ఉందిది. ఇక్కడే ఈ రాతి గుహల్లోనే బింబిసారుడి నిధి ఉందని స్థానికులు బలంగా నమ్ముతారు. మనమక్కడికి వెళ్తే మనకు 3 పెద్ద చిక్కుముడలు కనిపిస్తాయి. ఒకటి, గుహలోకి వెళ్లే దారిని మూసేసిన ఒక పెద్ద రాయి, కదపడానికి కూడా వీల్లేని రాయి. 2, ఆ రాయి మీద ఏంటో రాసి ఉంది, దాన్ని సంఖలిపి అంటారు. ఇప్పటికీ ఎవరూ దాన్ని చదవలేకపోయారు. ఇక 3ది, ఆ లిపిని అర్థం చేసుకుంటేనే ఆ డోర్ తెరుచుకుంటుందనే నమ్మకం. ఈ రహస్యాన్ని ఛేదించాలని బ్రిటిష్ వాళ్లు కూడా తెగ ప్రయత్నించారు. మాటలతో కాదని ఏకంగా ఫిరంగులు తీసుకొచ్చారు. ఆ రాయిని పగలగొట్టాలని చూశారు. కాని ఏమైందో తెలుసా? ఆ రాయి అంగుళం కూడా కదలలేదు. వాళ్ల ప్రయత్నం ఫెయిలైందనడానికి సాక్ష్యంగా ఆ ఫిరంగిగుళ్ల గుర్తులు ఇప్పటికీ అక్కడ కనిపిస్తాయి. సరే, కథలు పురాణాలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. మరి సైన్స్, ఆర్కియాలజీ ఏం చెప్తున్నాయి? ఇప్పుడు నిజానిజాలో ఏంతో చూద్దాం. అసలు ప్రశ్న, ఇంతకీ ఆ నిధి నిజంగా ఉందా లేదా? సరే, పురాణాలను కాసేపు పక్కన పెడదాం. భారత పురావస్తు శాఖ వాళ్లు చేసిన పరిశోధనల్లో ఏం తేలిందో చూద్దాం. ఇక్కడే మనకు అస్సల విషయం అర్థమవుతుంది. కథలేమో బంగారంతో నిండిన గుహల గురించి చెబుతున్నాయి. కాని ఆర్కియాలజీ తవ్వకాల్లో ఏం దొరికాయి? బౌద్ధ, జైన విగ్రహాలు, అవశేషాలు. అంతే, బంగారం జాడకూడా లేదు. ఇక ఆ మాయాద్వారం అంటారా, అది కేవలం ఒక గట్టి రాయి అని తేలింది. శాసనముంది, కాని దానికి నిధికి సంబంధం ఉన్నట్టు ఆధారాలు లేవు. అయితే బింబిసారుడి సంపద ఏమైపోయినట్టు? కొంచెం లాజికల్గా ఆలోచిస్తే ఏ రాజు కూడా తన మొత్తం రాజ్యాన్ని నడపాల్సిన డబ్బుని ఓ గుహలో దాచిపెట్టడు. ఆ సంపదంతా అధికారిక ఖజానాలోనే ఉంటుంది. దాన్ని సైన్యం కోసం, పరిపాలన కోసం వాడతారు. అంతేకాదు, బింబిసారుడు బౌద్ధ, జైన మతాలకు పెద్ద ఎత్తున విరాళాలిచ్చాడు. సో సంపదలా ఖర్చయి ఉంటుంది. ఇది చాలా నమ్మశక్యంగా ఉంది కదా.
సో ఫైనల్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటే, బింబిసార రాజు చాలా సంపన్నుడు, ఇది నిజం, చరిత్ర చెబుతున్న మాట. కాని ఆ సంపదనంతా సోన్భండార్ గుహలో దాచాడనే కథకు ఒక్కటంటే ఒక్క ఆధారం కూడా లేదు. ఇది కేవలం ఒక కథ మాత్రమే. మరి ఆధారాలు లేనప్పుడు ఈ కథ ఇంకా ఎందుకు ఇంత పాపులర్గా ఉంది? ఎందుకు జనాలు ఇప్పటికీ దాని గురించి మాట్లాడుకుంటున్నారు? ఎందుకంటే ఈ కథలో ఒక పర్ఫెక్ట్ మిక్స్ ఉంది. ఒక నిజమైన, శక్తివంతమైన రాజు, ఆయన కథలో ఒక నాటకీయమైన ఫ్యామిలీ డ్రామా, దానికి తోడు పోగొట్టుకున్న నిధి అనే ఎవర్గ్రీన్ కాన్సెప్ట్. ఈ మూడు కలిశాయి కాబట్టే ఈ కథకు అంత బలమొచ్చింది. సరే, చివరిగా ఒక ప్రశ్న. సోన్భండార్ గుహ తన రహస్యాన్ని ఎప్పటికైనా బయటపెడుతుందా? లేదా ఆ నిధిని కనుక్కోవాలనే ఈ అన్వేషణ, ఈ కథే మనకు మిగిలిన అసలైన నిధా? దీని గురించి ఒక్కసారి ఆలోచించండి.